ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి భుజ భాగంలో నొప్పులు తగ్గాలన్నా లేదంటే ముంజేతుల్లో నొప్పులు వచ్చినా కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే తగ్గుతాయంటారు? షోల్డర్ పెయిన్ తగ్గించడానికి గోడ సహాయం తీసుకుని ఏ వయసు వారైనా ఎంత ఇబ్బంది ఉన్న వారైనా సులభంగా చేయగలిగే ఒక వ్యాయామం ఉంటుందమ్మా. ఈ ముంజేతి భాగంలో నొప్పి తగ్గించడానికి ఇంకొక పద్ధతి మార్చి మనం చూపిస్తాం. ఇలా చేస్తే ఈ గుత్తి భాగంలో నొప్పి తగ్గించడానికి ఆ టెక్నిక్ వల్లే బాగా పనికొస్తుంది. ఒక కొత్త వెరైటీ రెండు ఈరోజు స్పెషల్ గా చూద్దాం. ముందుగా మనం గోడ దగ్గరలో అలా వజ్రాసనంలో కూర్చుని తర్వాత రెండు మోకాళ్ళ మీద స్ట్రైట్ గా నుంచోవాలి. ఆ తర్వాత ఎడమ కాలుని ముందుకు తీసుకొచ్చి ఎడమ పాదం నేల మీద ఆనిస్తాం, కుడి పాదాన్ని ఇట్లా చాపేస్తాం. శరీరాన్ని ఆ భంగిమలో పెట్టిన తర్వాత ఎడమ చేతిని గోడ కానిచ్చేస్తాం. ఇప్పుడు కుడి చేతిని గోడ కానిస్తూ గుండ్రంగా పైనుంచి వెనక్కి నుంచి మళ్ళా పాదం వరకు తీసుకురావాలి. మళ్ళా పాదం నుంచి కుడి చేతిని గోడ పైనుంచి ఆనిస్తూ అలా తీసుకువెళ్ళాలి. మళ్ళీ అదే విధముగా ఇట్లా చేసినప్పుడు చూడండి, చెయ్యి గుండ్రంగా తిరుగుతున్నది కదా, గూడు భాగంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చేతి భాగంలో మంచిగా కండరాలు, లెగమెంట్స్ ఇవన్నీ కూడా బాగా సాగదీయబడతాయి. ఇలా ఒక 3-4 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి డైరెక్షన్ మనం మార్చుకుని ఇప్పుడు ఎడమ చేతిని గోడ కానిస్తూ పైనుంచి గుండ్రంగా అట్లా తిప్పుతూ ఎడమ చేతిని ఎడమ పాదం వద్దకు అట్లా తీసుకురావాలి. మళ్ళీ ఎడమ పాదం నుంచి మెల్లగా పైకి తీసుకెళ్లి గోడ కానిస్తూ గుండ్రంగా అట్లా తీసుకొచ్చి కుడి పాదం వరకు తీసుకురావాలి. ఇదే విధముగా చేతి మూమెంట్ ని కంటిన్యూస్ గా 3-4 సార్లు అట్లా చేస్తే షోల్డర్ జాయింట్ పెయిన్ బాగా తగ్గుతుంది. గుత్తి భాగంలో కూడా మంచి కదలికలు రావడం వల్ల ఆ భాగంలో పెయిన్ కూడా బాగా తగ్గుతుంది, రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇక రెండో వ్యాయామంగా గోడ కానిచ్చి మనం నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో దూరం అట్లా జరిపి రెండు కాళ్ళని వంచి మనం మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఆ తర్వాత మోకాల వెనక భాగం నుంచి చేతుల్ని కాళ్ళ సందుల్లోంచి ముందుకు తీసుకురావాలి. అలా పెట్టి కూర్చున్న తర్వాత రెండు చేతుల గుత్తి భాగాన్ని అట్లా వేళ్ల భాగాన్ని వ్యాయామంతో కదుపుతాం అన్నమాట. చేతి వేళ్ళు బాగా స్ట్రైట్ గా చాపటం, బాగా ముడవటం, ఇలా కంటిన్యూస్ గా మూమెంట్ చేస్తాం అన్నమాట. గుత్తి భాగంలో వచ్చే నొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సహజంగా మనకి విటమిన్ సి అనేది ఒక 50 నుంచి 70 మిల్లీగ్రాముల మధ్యలో 100 మిల్లీగ్రాముల మధ్యలో సరిపోతుంది ఒక రోజుకి. కానీ ఆల్కహాల్ తాగే మోతాదుని బట్టి అది 200 మిల్లీగ్రాములు కూడా ఒక రోజుకి కావాల్సి వస్తుంది అనమాట. దీని కొరకు నేనేం చెప్తానంటే, బాగా ఆదివారం నాడు ఎక్కువ మంది తాగుతుంటారు. సోమవారం రోజున జ్యూసుల మీద ఉంటే మంచిది. ఆ జ్యూసుల్లో తాటి బెల్లం పొడి వేసుకు తాగితే మంచిది. తాటి బెల్లంలో B1 విటమిన్, B6 కూడా కొంచెం బాగుంటాయండి. అందుకని నైట్ తాగిన వాళ్ళకి ఆ రోజు 10-11 దాకా ఒట్టి నీళ్ల మీద ఉండి పొట్ట మార్చేసి ఒట్టి వాటర్ మీద కావాలంటే 12 దాకా ఉండొచ్చు ఒట్టి వాటర్ మీద. అది డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. 12కి ఎప్పుడన్నా కానీ 1 గంటకి కానీ మీ వీలుని బట్టి ఆఫీసుల్లో కుదిరితే ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా తాగొచ్చు. ఇంట్లో ఉంటే వెజిటబుల్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. అందులో తాటి బెల్లం పొడితో పాటు పెద్ద ఉసిరికాయ పౌడర్ ఒక స్పూన్ ఇందులో కలుపుకుంటే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.